ఎడారిలో సెలయేర్లు మే 29వ తారీఖు. మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం. కొంతకాలం క్రిందట జర్మనీకి చెందిన ఒక ప్రొఫెసర్ గారు ఉండేవారు. ఆయన జీవితం ఆయన విద్యార్థులకు చాలా ఆశ్చర్యం కలిగించేది. కొందరు ఆ జీవిత రహస్యమేమిటో తెలుసుకోవాలని నిశ్చయించుకున్నారు. అందుకని వాళ్ళలో ఒకడు, ప్రొఫెసర్ గారు సాధారణంగా తన సాయం సమయాలు గడిపే గదిలో ఒక చోట కనిపించకుండా దాక్కున్నాడు. ప్రొఫెసర్ గారు కాస్తంత ఆలస్యంగా ఇల్లు చేరుకున్నాడు. చాలా అలసిపోయినట్టున్నాడు. కానీ ఒక చోట కూర్చొని 1 గంట సేపు బైబిల్ చదువుకుంటూ గడిపాడు. తరువాత తన తలను వంచి కొంతసేపు రహస్య ప్రార్థన చేసుకున్నాడు. బైబిల్ను మూసేసి ఎవరితోనో మాట్లాడుతున్నట్లు ఇలా అన్నాడు: ప్రభు అయిన యేసు, ఇప్పుడు మళ్ళీ మన ఇద్దరి మధ్య అంతా చక్కబడిపోయింది కదా, ఇంకేం గొడవలు లేవు కదా. ఈ మాటలు విన్న విద్యార్థి ఆశ్చర్యపోయి ఆ సంగతి తన స్నేహితులకు చెప్పాడు. యేసు హృదయాన్ని ఎరగడం జీవితంలో సాధించదగ్గ అత్యుత్కృష్టమైన విజయం. ప్రతి క్రైస్తవుడు ఎంత కష్టమైనప్పటికీ తనకి క్రీస్తుకి మధ్య వివాదాలేం లేకుండా చూసుకోవాలి. క్రీస్తు అనే నిజం రహస్య ప్రార్థనల వల్ల, ధ్యానంతో, అనుభవైక వేద్యంగా బైబిల్ వ్యక్తిగతంగా చదవడం వల్ల మాత్రమే తెలుస్తుంది. ఆయన సన్నిధిలో విడవకుండా గడిపే వాళ్ళకి క్రీస్తు వ్యక్తిగతంగా పరిచయం అవుతాడు. మాట్లాడు, వింటాడు, ఆత్మ కలుస్తుంది, ఆత్మలో చేరుతాడు, నీకాయన ఊపిరి కంటే చేరువగా. ఈ రక్షకునితో ప్రతిదినం వ్యక్తిగతంగా నీ సమయాన్ని గడిపి ఈ జర్మన్ ప్రొఫెసర్ వలె దేవునికి నీకు మధ్య ఏ వివాదాలు లేకుండా ప్రతిదినము నీ ఆత్మ కల్మషాన్ని తొలగించుకొని దేవునితో సరి అయ్యే కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.